హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సునీత తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు మేము బాగా బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది టీటూస్ లేన్, ద ఫేమస్ లేన్ ఇన్ గోవా. సో ఇది డే టైం ఎలా ఉందో చూడండి, నైట్ టైం ఎట్లా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో బాగా బీచ్కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట, అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వేరే దగ్గర ఉంది. సో అక్కడ పెద్దగా ఎలవ్ బాగా అని కూడా రాసి ఉంటుంది. బట్ టు అవాయిడ్ క్రౌడ్ మేము టీటూస్ లేన్ నుంచి ఎంటర్ అయ్యాము, బికాజ్ లేన్ కూడా చూడొచ్చు అనేసి. సో టీటూస్ లేన్ నిజంగానే చాలా కలర్ఫుల్గా ఉంది, అండ్ 2 డిఫరెంట్ షేడ్స్ అనమాట. డే ఒకలాగా ఉంది, నైట్ ఇంకోలా ఉంది, అండ్ కాస్ట్ వైజ్గా కూడా ఇది చాలా ఎక్స్పెన్సివ్ లేనే యాక్చువల్లీ ఇక్కడ. సో మేమైతే బాగా బీచ్కి సన్సెట్ చూడడానికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మేము వేరే బీచెస్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. సో బట్ బాగా బీచ్లో కొంచెం క్రౌడ్ ఉంటుంది, అలాగే ఆ సందడి ఉంటుంది కదా. సో అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో నెక్స్ట్ టైం వీడియోలో నైట్ టైం అసలు బీచ్లో గోవా లుక్ అండ్ గోవాలో నైట్ బీచ్ ఆ లైట్స్ ఎలా ఉంటాయో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో మనం డిన్నర్కి క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఎలా అవుతాయో కూడా నేను చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే సన్సెట్ కోసం వచ్చేసాము. ఇప్పుడు అరౌండ్ 10:05 అలా అవుతుంది, 4:35. అండ్ సో ఇది బాగా బీచ్. ఇక్కడ కూడా మనకి బీచ్ షాక్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి, బట్ కొంచెం కాస్ట్లీ. బాగా బీచ్ చాలా పెద్ద బీచ్ అనమాట. ఇక్కడ చాలా క్రౌడ్ కనిపిస్తారు, అండ్ శాండ్ కూడా ఫుల్ వైట్ శాండ్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. అండ్ నడుస్తుంటే కొంచెం వీడియో షేక్ అయింది, సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ ఇక్కడ ఏమన్నా వాటర్ స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఆడాలి అని అనుకుంటే మాత్రం నా సజెషన్ అయితే నో, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఓన్లీ బనానా రైడ్ అండ్ పారాసైలింగ్, ఒక బైక్ రైడే 500 రూపీస్, అండ్ బనానా రైడ్ అలాంటివన్నీ 500, 800 అలా కాస్ట్లు ఉన్నాయి. సో ఈ బీచ్లో అయితే ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేయట్లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడొచ్చు అనమాట. అండ్ బనానా రైడ్, ట్రస్ట్ మీ, దిస్ అ క్రేజీ రైడ్. పారాసైలింగ్ తర్వాత నాకు నచ్చింది ఇదే, బట్ మేమైతే ఇక్కడ చేయలేదు. మొత్తం ప్యాకేజ్ వచ్చేసి అండర్ 1500లోనే చేసాము. సో అది ఎక్కడ ఏంటి అన్నది డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను, సో దట్ గోవా వెళ్ళే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సింగిల్ ఇండిపెండెంట్గా అయితే రైడ్స్ తీసుకోవద్దు, మన మనీ అనేది చాలా వేస్ట్ అవుతాయి. అన్నీ చేయలేమో అని అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి. అండ్ సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది చిన్న బోట్ అనమాట. జస్ట్ ఒక రౌండ్ వేసేసి అక్కడ ఒక చిన్న జైల్ అనేసి, డాల్ఫిన్లు అనేసి అవి చూపిస్తారు. ఒక 2000 అట్లా అడుగుతారు, బట్ బార్గెన్ పైననే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఇక్కడ అయితే ఏం తీసుకోవాలన్నా కూడా ఫుల్ బార్గెన్ చేయాలి, లేదంటే ఇంకంతే. వాళ్ళు అంత ఈజీగా కూడా కన్విన్స్ అవ్వరు, బట్ స్ట్రాంగ్ బార్గెన్ చేస్తే మనకు కూడా రేట్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది. సో నేను ఓన్లీ 500 అన్నాను కదా, ఇదనమాట. బట్ నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి మొత్తం అన్ని రైడ్స్ కలిపి 1500 రూపీస్ అయింది. బట్ వేరే వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ అయిందంట. సో బాగా బీచ్ స్పెషాలిటీ అదొక డిఫరెంట్ లెవెల్ అంతే ఇంకా, ఎందుకంటే ఆ క్రౌడ్ అన్నది చాలా కనిపిస్తుంది బాగా బీచ్లో. మిగతావన్నీ రిలాక్సేషన్ కోసము అండ్ పీస్ఫుల్ కోసము, జస్ట్ మనశ్శాంతి కోసం వెళ్ళిపోవచ్చు. ఆ క్రౌడ్ చూడాలి, గోవన్ ఫీలింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం బాగా బీచ్ బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే సన్సెట్ కోసం ఇక్కడికి వచ్చాము, అండ్ నేనైతే చాలా సూపర్గా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఇక్కడ బీచ్లో కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ బీచ్ ఫీలే అసలు డిఫరెంట్ ఉంది. బాగా బీచ్ అండ్ లోకల్ పీపుల్, లోకల్ ఫుడ్స్ కూడా దొరుకుతున్నాయి బీచ్లోనే. సో ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నాను అన్నారు కదా. సో ఇప్పుడు ఒక ఫారినర్ ఫిషింగ్కి వెళ్ళాడు. సో ఒక చేప తీసుకొని వచ్చాడు. ఇది ఏం ఫిష్ మరి నాకు కూడా తెలియదు, బట్ అప్పుడప్పుడు కొన్ని పోస్ట్లలో మాత్రం చూస్తుంటాం కదా, ఫిష్ వెనకాల 2 కళ్ళు ఉన్నాయి అండ్ కనిపిస్తున్నాయి క్లియర్గా.
సో దాన్ని మూతి కూడా కనిపిస్తుంది పాపం. నాకైతే కొంచెం గిల్టీగా అనిపించింది. ఇంత దూరం వచ్చి ఈ ఫిష్ని తీసుకొని మరీ చంపేసేయాలా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఓకే ఫిషింగ్ చేశారు, ఓకే దాన్ని చూసి కొంచెం వదిలేయచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది లాస్ట్కి. ఇంకా ఫారినర్ దాన్ని తీసుకొని రాగానే చాలామంది ఎగబడ్డారు చూడడానికి, అసలు ఏం తెచ్చాడు, ఏం ఫిష్, అది ఇది అని. సో ఆ ఫారినర్కి కొంచెం కోపం కూడా వచ్చింది. సో దాన్ని ఎవ్వరు టచ్ చేయొద్దు అనేసి గట్టిగా చెప్తున్నాడు. బట్ ఆ ఫిష్ మాత్రం కొంచెం వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ ఎవరు దానికి హెల్ప్ కూడా చేయలేరు, ఎందుకంటే అది వాళ్ళు పట్టుకోలేరు కాబట్టి. బట్ నాకైతే అనిపించింది వై ఎందుకు ఇంత దూరం వచ్చి ఫిష్ని చంపేసి అది తినేసి అవసరమా, ఆల్రెడీ చచ్చిపోయినవి ఉన్నాయి కదా చాలా హోటల్స్లో, తినొచ్చు కదా అనిపించింది. సో ఫిషింగ్ కోసం ఆ స్టిక్ అయితే యూజ్ చేశాడు. ఆ, చాలా పెద్ద ఫిషింగ్ స్టిక్ ఉంది అది. సో ఇక్కడ వాటర్ చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నాయి వాటర్. ఐ లవ్డ్ ఇట్. అండ్ సో సన్సెట్ మొత్తం నేను టైమ్ ల్యాబ్స్ యాడ్ చేశాను. సో దట్ హోప్ యూ పీపుల్ కెన్ ఎంజాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సునీత తెలుగు వ్లాగ్స్. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్. సాయి అయితే క్రాబ్స్ వెంట పడ్డాడు ఈ బీచ్లో. సో క్రాబ్స్ని బయటికి తీస్తున్నాడు, మళ్ళీ వేస్తున్నాడు, అది లోపలికి వెళ్ళిపోతుంది, అది చూసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట బీచ్ ప్లేస్లో. అండ్ ఈ బీచ్లో అయితే కొంచెం సన్సెట్ టైం కాగానే ఇంకా జీప్ ఉంటుంది కదా, సో దానిలో అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, బయటకు వచ్చేసేయాలి, ఎవరు ఉండొద్దు, అండ్ అది మీకే సేఫ్టీ అనేసి. అండ్ ఇక్కడ మాత్రం స్పెషల్గా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు అనిపించింది నాకు, ఎందుకంటే పెట్రోలియం కూడా తిరుగుతూనే ఉంది. జీప్లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు. సో ఇదే అనమాట, వాళ్ళు చెప్తూనే ఉన్నారు వాటర్లో ఉన్న వాళ్ళకి, గర్ల్స్ బాయ్స్ ఎవరైనా సరే బయటకు వచ్చేసేయాలి, ఇట్స్ టైమ్ అప్ అనేసి. ఎందుకంటే మేబీ అది మన సేఫ్టీ పర్పసే కావచ్చు. సో టైం ల్యాబ్స్ యాడ్ చేసేసాను. సో చూడండి, సన్సెట్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.